ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు, ఊరికే వస్తుంది అనుకోండి ఏదైనా, భలే ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది. అది మనది కాదు, మన కష్టం ఏదో మనకు ఉంటుంది అన్న ఆలోచన ఉండదు. మన కష్టం మనకి చాలా అని అనుకుంటే ఓకే, కానీ ఊరికే వచ్చేస్తుంది కదా, మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనుకుంటారు. కానీ అలా ఊరికే వచ్చేది నిలవదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఊరికే వచ్చేది నిలవదు అంటే, ఇప్పుడు ఊరికే వచ్చేది మన కష్టమే మనకి నిలబడుతుంది. ఇప్పుడు బట్టలు కొంటాం ఏదో షాప్ లో, వాళ్ళు కూపన్లు ఉన్నాయండి, మీరు ఇవన్నీ ఫిల్ చేయండి వస్తుంది, ఏదో ఏమంటే గ్యారంటీ గిఫ్ట్లు ఉన్నాయండి అని చెప్తాడు మన ఒక షాప్ లో అతను. గ్యారంటీ గిఫ్ట్లు అంటే వాడు ఇన్ని డజన్ కాగితాలు అంటే వాటి అన్నిటి మీద ఫోన్ నెంబర్లు పేర్లు రాసి 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 అందులో పడేస్తే ఆ కట్ట తెచ్చుకున్నామా ఎప్పుడు రాదు చేయాలి. ఏ షాప్ లో ఇచ్చి ఏనాడు ఒక ₹1 కూడా రాలేదు. అంటే ఉచితార్థం వచ్చే సొమ్ము కొంతమందికి రాదు, అంతే, కొంతమందికి వస్తుంది. అయితే ఇప్పుడు ఉచితార్థం రావటం అంటే ఎవరిదో వచ్చేది మనకి. ఇప్పుడు మనం అందరం కొన్నాము, ఇందులోంచి తలా ₹1 వేసి ఏదో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇలాంటివి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది నిలబడే రకపు ఆలోచన కాదు. ఓసారి వస్తుంది, ప్రతిసారి వస్తుందా? రాదు కదా. ప్రతిసారి వస్తుందని మనం ఎక్కడి నుంచి ఈజీ మనీ వస్తుందని దానికోసం పరిగెడుతుంటే ఎట్లా? పరిగెత్తకూడదు. అవన్నీ తెలివి తక్కువ పనుల కింద చెప్తూ ఉండాలి. మనం చందమామ కథలు వస్తాయి బోల్డ్ అని. అయితే ఇప్పుడు మనం ఈజీ మనీ గురించి చెప్తున్నాం కదా, కొంచెం రిలేటెడ్గా ఉండే కథ చెప్తాం. ఈ ఫ్రెండ్స్కి పిల్లలకి చెప్పడానికి ఫ్రెండ్స్ గురించిన కథలు బాగుంటాయి. స్నేహితులు మోసం చేస్తారు, ప్రతిసారి కాదు కానీ కొంతమంది మోసం చేస్తూ కనపడతారు. ఎప్పుడు మోసం చేస్తారు? ఎవరైనా నమ్మితేనే మోసం చేస్తారు. అవునండి, ఫ్రెండ్స్ని నమ్మకుండా ఉండలేం మనం. చాలామంది ఇంట్లో వాళ్ళని నమ్మరు, ఫ్రెండ్స్ని చుట్టాలని నమ్మరు, ఫ్రెండ్స్ని ఎంత విపరీతంగా నమ్ముతారంటే, మనం ఎంత విపరీతమైన నమ్మకం ఉంటుందో అదే లెవెల్లో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఏదో ఫ్రెండ్ ఇన్ నీడ్ అనుకుని ఇలా బోల్డ్ అని చెప్తారు. ఫ్రెండ్ ఇన్ నీడ్ వాడే ఫ్రెండ్ అనమాట. నీడ్లో నీకు ఫ్రెండ్గా ఉన్నప్పటికీ అవకాశం వస్తే వాడు ఫ్రెండ్గా ఉండడు, వాడి అవకాశం వాడు తీసుకుంటూ ఉంటాడు. అలాంటి కథలు మనం వింటూనే ఉంటాం. అంటే జాగ్రత్తగా ఉండాలంటే కొద్దిగా ఒళ్ళు తెలిసి ఉండమని చెప్పడం కోసం. ఒళ్ళు మర్చిపోయి ఉండద్దు, నిన్ను నువ్వు మర్చిపోయే ప్రయత్నం చేయకూడదు, నిన్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. టీనేజ్ పిల్లలకి చెప్పాలి ఈ కథలు. అవునండి, చిన్న పిల్లలకి ఏముంది, చిట్టి పిల్లలకి అంత అక్కర్లేదు, పెద్దవాళ్ళకి చెప్పాలి. అయితే ఒక కథ చెప్దాం చూడు. ఇది ఒక సినిమా కథ కూడా అలా కూడా అనిపిస్తుంది, కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది నాకు. కానీ చాలా మన పాత తెలుగు సినిమాల్లో మోసగారి స్నేహితులు, మోసపోయిన మంచివాళ్ళ కథల్లో బాగా కనపడుతుంటుంది. అయితే ఒక ఊళ్ళో ఒక శరభయ్య గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండేవి. అంటే ముందు ఆస్తి వచ్చింది, పెద్దవాళ్ళ ఆస్తి ఆయనకి చాలా వచ్చింది. అయితే ఆయన ఇంకేం వ్యాపారాలు అవి రావు, ఏదో డబ్బులు జాగ్రత్త పెట్టుకుని కాస్త పొలం కొనుక్కొని అలా ఉండేవాడు. ఆయనకి స్నేహితులు ఉండేవాళ్ళు. 2-3 ఫ్రెండ్స్ అన్నారు, నీకు వ్యాపారం రాకపోతే ఏమిటో, నువ్వు పెట్టుబడి పెట్టు, మేము బిజినెస్ చేసి పెడతాం, మేము చేస్తాం కదా చక్కగా అని ఆయన నమ్మించారు. సరే, ఏమైంది, నేనేం చేశాడు, అప్పుడు 1000 చొప్పున, పాతకాలపు కథ కదా ఇది, మొత్తానికి ఒక ₹10,000, ఇప్పటి రోజుల్లో ఒక ₹10,00,000 అనుకోండి, పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే బిజినెస్లో అది నష్టం వచ్చిందని, ఇది పోయిందని, అదని ఇదని, ఈయనకేం అర్థం కాదు. ఈయనకి బ్యాంకు వ్యవహారాలు రావు, ఎవరికైనా డబ్బు ఇచ్చి ఓ వస్తువు కొని దాని లాభానికి అమ్మటం అవి అర్థం కావు. పొలము, వ్యవసాయము, ఇల్లు వాకిలి తప్పిస్తే ఆయనకేం రావు. వీళ్ళు ఏం చేశారు, 2 ఫ్రెండ్స్ చక్కగా ఈయనకి నున్న చేసి చెరుకు 5,000 దాచుకున్నారు. 5,000 తమ అకౌంట్లలో జమ చేసుకుని పెట్టుకున్నారు. డబ్బంతా పోయింది. బిజినెస్లో నష్టం వస్తుంది, లాభ నష్టాలను మనం చూసుకోవాలి కదా. ట్రై చేసాం, రాలేదు అన్నారు. డబ్బులు ఈయనవు కదా, మిగిలిన వాళ్ళిద్దరూ కూల్గా ట్రై చేసామో, యథాశక్తి పోయినాయి, ఏం చేస్తామో అంతా దైవాధీనం సర్వీసు అని కథలు చెప్పారు. ఇప్పుడు డబ్బులు మనకు కానప్పుడు మనం ఎన్ని కథలైనా చెప్తాం కదా. ఈ కథలు చెప్పేసరికల్లా ఏమైంది, ఈయన ఏమనుకున్నాడు, సరే ఊరుకున్నాడు. కానీ ఆయనకి లోపాయకారిగా వీళ్ళిద్దరి దగ్గర చెరో 5,000 డబ్బులు చేరినాయని తెలిసింది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు మొదట, మనం ఇచ్చింది 10,000, చెరుకు 5,000 ఉన్నాయంటే గ్యారంటీగా ఆ డబ్బులు కదా. ఆయన కూడా ఆయన స్నేహితులతో మంచిగానే ఉన్నాడు, పోట్లాళ్ళ మంచోడు, ఫ్రెండ్షిప్ కూడా వదిలిపెట్టల. కొంతకాలం ఇలా గడిచాక ఏమైంది, ఈయనకి ఏదో జబ్బు చేస్తే ఈయన ఏం చేశాడంటే, ఒకరోజు ఫ్రెండ్స్లో ఒక ఆయన్ని పిలిచాడు దగ్గరికి. ఒరే నాయన, మా ఆవిడ ఒట్టిగా అమ్మాయికురాలు, బిజినెస్లో డబ్బులు పోయినాయనుకో, ఏదో ఇల్లు ఒకటి మిగిలింది,
పొలాలు పుట్రలు ఇవో ఖర్చు పెట్టేశాను. నా దగ్గర ఒక 16,000 రూపాయలు ఉన్నాయి. 16,000ని నేను 1,000 రూపాయలు 1,000 నాణేలు ఒక్కొక్క కుండలో చొప్పున 16 కుండల్లో వేసి మా ఇంట్లో పాతి పెట్టాను. నా భార్యకి తెలివి తక్కువది, అంతా డబ్బులు పాడు చేసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆమెకు తెలియకుండా అప్పుడో ముంత తవ్వి తీసుకునేలాగా ప్లానింగ్గా చెప్తూ నా భార్యని పిల్లల్ని కాస్త కాచి కాపాడాలి నాయన నువ్వు అని ఒక ఫ్రెండ్కి చెప్పాడు. అంటే 16 ముంతల్లో డబ్బు ఉంది. అది ఇంటికి 4 గదుల ఇంట్లో 4 మూలల నేలలో పాతిపెట్టి ఇవ్వడి ఉంది. 4 16 బాగుంది కదా. సరే, ఇంకో ఫ్రెండ్ని కూడా పిలిచి సేమ్ డిట్టో ఇవే వాక్యాలు నీకే చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పట్లేదని ఇద్దరికీ చెప్పాడు. చెప్పి భార్యకి ఏం చెప్పాడంటే, అమ్మాయి నువ్వు చాలా కష్టంలో కనుక ఉంటే నా ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళని 10-25 రూపాయలు అడుగు, వాళ్ళు ఏమైనా ఇల్లు అవి కొనుక్కుంటామంటే మంచి రేటు చూసుకుని తెలివిగా అమ్ముకోవే అని చెప్పాడు. కొంతకాలానికి గతించాడు ఈయన. గతించిన తర్వాత ఏమైంది, ఒక 5-6 నెలలు ఏదో చుట్టాలు పక్కాలు చేసిన సహాయాలతోటి వీళ్ళు ఇల్లు వాకిలి నడిచిపోయినాయి. పొలం నుంచి ఏదో 10 రూపాయలు వచ్చేది. అప్పట్లో పొలాల నుంచి ఏం వచ్చేది, ఇప్పుడే ఏం రావట్లేదు, అప్పుడు అసలు వచ్చేది కాదు, ఏదో వచ్చేది కాస్త. వాళ్ళు తినడానికి వాటికి సరిపోయేది. ఒకరోజు ఈ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఆయనకి కబురు చేసింది ఈయన భార్య, శరభయ్య గారి భార్య, డబ్బులకు చాలా అవస్థగా ఉందండి, ఓ 25 రూపాయలు ఇవ్వండి అని. ఆయన చాలా కష్టాలు చెప్పి, అమ్మ నా దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడివి, అయినా ఇంత కష్టంలో ఉన్నావు, పోనీ ఇల్లు అమ్మేయకూడదు, ఓ 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, చక్కగా జాగ్రత్త పెట్టుకుని మెల్లిగా వాడుకుంటుంటే ఈ లోపల పిల్లాడు ఎక్కొస్తాడు, ఆ పాటికి ఆ డబ్బు సరిపోతుందమ్మా, పొలం మీద ఏదో 5-10 వస్తుంది కదా అని సలహా చెప్పాడు. సరే బాగుంది. ఈవిడేం చేసింది, అలాగేనండి మా అన్నదమ్ములతో ఆలోచించుకుని చెబుతానంది. మర్నాడు రెండో ఫ్రెండ్ వాకిట్లో కనపడితే, అయ్యా 25 రూపాయలు అడిగానండి, ఆయనేమో ఇల్లు కొనుక్కుంటానన్నారు 1000 రూపాయలకి, ఇల్లు ఇక 1000 రూపాయలకి అమ్మమన్నారు, అంటే 1000 రూపాయలకి అమ్ముతానంటే నేనే కొంటానన్నాడు ఈయన. మర్నాడు మళ్ళీ ఆయన వచ్చాడు, నువ్వు ఇల్లు మీ అన్నదమ్ములతో ఆలోచించుకున్నావా, ఇల్లు కనుక బేరం పెట్టదలుచుకుంటే నేనే కొంటాను. కాదండి నిన్న సాయంత్రం ఆయన వచ్చాడు, ఆయన 1000 రూపాయలు 1500 అయితే తనే కొంటానంటున్నాడు, అంటే 1500కి వాడుకునేది ఏంటి, 2000కి నేను కొంటానన్నాడు. ఈవిడికి ఒక్క క్షణం అయ్యాక ఏమర్థమైందంటే వాళ్ళిద్దరికీ ఈ ఇల్లు కావాలి, పై బేరం పెరుగుతోంది, పందానికి పై పందే వేసినట్టుగా ఒక 1000 అంటే రెండోవాడు 1500, మూడోవాడు మళ్ళీ మొదటివాడు 2000, మళ్ళీ రెండోవాడు 2500కి పెంచుకుంటున్నారని. ఈవిడేం చేసింది, సరే అబ్బాయి కాదండి ఆయన అడిగారు నేను మాట్లాడాను కదా అంటే, కాదని కూడదని ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెంచుకుంటూ పెంచారు. 3000 చిల్లర నా 3500 దాకా వచ్చాక వాళ్ళిద్దరు ఏంట్రా నీకెందుకురా ఇల్లు అని పోట్లాడుకున్నారు. ఇద్దరు పోట్లాడుకున్నాక ఒకళ్ళకి వెలిగింది, ఓహో 16 ముంతలున్న సంగతి వీడికి తెలుసనమాట అని రెండో వాడికి వెలిగిందనమాట. ఇద్దరు మొహంహాలు చూసుకుని నవ్వుకున్నారు. నవ్వుకుని ఎరా అదేనా ప్లాన్ అంటే అదే ప్లాన్, అయితే ఓ పని చేద్దాం, బేరం పెరిగిపోతుంది, 10,000కి దాకా పెంచేసాం. పెంచేశారు, అట్లా పెంచుకుంటూ పోయింది. 10,000కి ఏముంది, మన ఇద్దరి దగ్గర చెరుకో 5,000 ఉన్నాయి, చెరుకో 5,000 వేసేసాం అనుకో, అయినా కూడా 16,000 వస్తుంది మనకి. ఇప్పుడు ఈ డబ్బులు కూడా మనవి కాదు, వాళ్ళ డబ్బే వాళ్ళకి ఇచ్చేసి 16,000 కొట్టేస్తాం మనం, అప్పుడు చెరుకో 8,000 వస్తుంది. బాగుందిగా ప్లాన్ అని చెప్పి ఆవిడకి ఏం చెప్పారు, అమ్మ పత్రాలు తీసుకురా 10,000కి మేమిద్దరం కలిసే కొనుక్కుంటాం ఈ ఇల్లు అని చెప్పారు. చాలా బాగుంది. ఆవిడ ఏం చేసింది, సామాన్లు గీమాన్లు అన్నీ తీసుకుంది. మరి వాళ్ళ అన్నదమ్ముడు ఊరికి పక్క ఊరికి తరలించేసుకుంది. పొలాలు అవి బేరం పెట్టుకోలేదు, ఒక కౌలుదారిని ఎవరినో ఏర్పరచుకుని వీళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుని 10,000 తటాబుట్టా సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, పత్రాలను రాయించేసుకున్నారు కదా, ఈ 2 గదులు నీవి ఈ 2 గదులు నీవి అని పంచుకున్నారు. అక్కడి నుంచి తవ్వుడు మొదలు. ఏం తవ్వినా భూగృహాల కింద నుంచి బయటకు వస్తున్నాయి తప్ప ఎక్కడ ఒక కుండ లేదు, పెంకు లేదు. అందరూ అడిగారు ఊళ్ళో వాళ్ళు, ఇల్లు కొనుక్కున్నారు సరే తవ్వుకుంటారేంటండి, ఎందుకు తవ్వుతున్నారు అంటే సమాధానం లేదు. దగ్గరుండి తవ్వించాలి, ఎవడో ఒక పనివాడికి తవ్వరా అని చెప్పామనుకో వాడు తీసుకుంటాడు కదా, స్వయంగా తవ్వుకోవాలి, దగ్గర కూర్చొని తవ్వించాలి. ఇక కొన్ని రోజుల పాటు తవ్వి పిచ్చెక్కిపోయింది వాళ్ళిద్దరికి, రూపాయి రాల. మీరు ముందు చేసిన బేరం మోసము ఎక్కడ కొట్టింది, చివరికి వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇప్పించింది, మీకు ఇల్లు దొరికినా ఏ ప్రయోజనము లేకుండా పోయే.
లేకుండా పోయింది. ఇప్పుడు అత్యాశ, దురాశ, పేరాశ ఇలాంటి అన్ని ఆశలు కలిసి మొదట సంపాదించుకునేవి, అంటే ఆయన అమాయకుడిని చేసి సంపాదించారు. చేరుకో 5,000 తీసుకుని ఆవిడ కాస్త ఏం చక్కగా వెళ్ళిపోయింది. ఆవిడ అదృష్టవంతురాలు. వీళ్ళు తమ తీసిన గోతులో తమే పడ్డారు. వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకుంటున్నారు రోజు రోజు. ఈ కథ చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. మీరు ఎంత తాపీగా చెప్తారు, ఎంత బాగా నరేట్ చేస్తారు అనే దాని మీదే ఉంటుంది. ఫ్రెండ్స్ని గుడ్డిగా నమ్మద్దు, నమ్మాలి, నమ్మాలి, నమ్మకంగానే ఉండాలి. మీరు అవతల వాళ్ళతో నమ్మకంగా ప్రవర్తించాలి, వాళ్ళు మీతో నమ్మకంగా ఉన్నారని అనుకోవాలి. కానీ పిచ్చుకి పోకూడదు. గుడ్డి నమ్మకాలు పనికిరావు. గుడ్డి నమ్మకాలు అయితే ఎందుకు పనికిరాకుండా పోతాం, ఒక్కొక్కసారి ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి ఫ్రెండ్స్ని ఓవర్గా ఫాలో అవ్వద్దని, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే బ్యాడ్ హ్యాబిట్ని నువ్వు అంటించుకోవద్దని చెప్తూ ఉండాలి పిల్లలకి. అందులో భాగంగా ఈ కథని మనం టీనేజ్ పిల్లలకు కూడా చెప్పచ్చు. రైట్, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు అన్నట్లు. రైట్ రమ్య గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, చేయ.